కేబినెట్ బెర్త్లపై ఉత్కంఠ. హైకమాండ్కు 4 పేర్లతో సీఎం రేవంత్ లీస్ట్. మరో 2 పేర్లను ప్రపోజ్ చేసిన బట్టి వెంకటరెడ్డి క్లారిటీతో రావాలని హైకమాండ్ సూచన. శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందని సంకేతాలు. నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకు అప్పగింత. 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కొత్త పిసిసి చీఫ్. ఇది క్యాబినెట్ విస్తరణపై దృష్టి పెట్టిందట. క్యాబినెట్ బెర్తులపై కూడా ఉత్కంఠత ఉంటుందట. ఇక్కడ బట్టి కూడా ఒక పేరును సూచించిందట. మరి బట్టి ఎవరి పేరు సూచించిందో చూడాలి. ఇక వెంకటరెడ్డి ఎవరి పేరు సూచిస్తారో మనకు తెలిసిందే. ఎవరి పేరు? వాళ్ళ తమ్ముని పేరు. రాజగోపాల్ రెడ్డికి ఓ మంత్రి పదవి ఇవ్వండి, మా తమ్ముడు ఆ బాధతోటే కృషించి నశించిపోయేటట్టున్నాడు అని అడిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి శ్రావణ మాసం అంటే ఆగస్టు అక్కడి వరకు పోతుందేమో ఇది. ఇక నామినేటెడ్ పోస్టుల బాధ్యత మొత్తం ముఖ్యమంత్రి గారికే ఇచ్చినట్టు కూడా ఇక్కడ వార్త కనబడుతున్నది. ఇక 4 రాష్ట్రాలతో పాటు పిసిసి అధ్యక్షుడిని ఎన్నుకునే బాధ్యత ఉన్నట. మరి ఈ 4 బెర్త్ కన్ఫామ్ అయినట్టేనా? ఎవరికి ఇస్తారు ఇది? కేబినెట్ ఇస్తాను. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తొలి 2 రోజులు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. 3వ రోజు బుధవారం పిసిసి చీఫ్ నియామకం, రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్ హైకమాండ్తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు హైకమాండ్ పెద్దలతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితర నేతలు ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక ఖార్గే, కేసీ వేణుగోపాల్, దీపా మున్షితో పాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ హైకమాండ్ అనుమతి కోరారు. 6 మంత్రి పదవులు భర్తీ చేయవలసి ఉండగా ఇందులో 4 ఇప్పుడు భర్తీ చేసి మరో 2 పెండింగ్ పెట్టాలని. మరో 2 ఎప్పుడు ఇస్తారు? ఇంకా 3 సంవత్సరాలు అయిపోయినాకనా? పరిపాలన వ్యవస్థ ఇప్పటికే అధ్వానంగా ఉన్నది. నీ ఇష్టం ఉన్నట్టు ఇంకా 2 నెలలు పెంచుకుంటా పోతావా? ఇక త్వరలో భర్తీ చేసే 4 మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరును ఎస్టీల్లో ఆదివాసీ కోట కింద సీతక్క కేబినెట్లో ఉండగా లంబాడీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరును రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక పరమైన ముదిరాజులకు ఇచ్చిన మాట మేరకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరును, మైనార్టీ కోటలో షబ్బీర్ అలీ పేరును సీఎం ప్రపోజల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలిసింది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇస్తే బాగుంటుందని హైకమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు పంపినట్టు సమాచారం. ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇక భువనగిరి ఎంపీ సీట్ను గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పేరు పరిశీలించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకమాండ్ కోరారు. చెప్పినావా? యాక్చువల్లీ బట్టి విక్రమార్క ఇక్కడ వివేక్ వెంకటస్వామి పేరును పరిశీలించమని కూడా చెప్తారు. ఇక్కడ ఆల్రెడీ బట్టి విక్రమార్క మాలదాసరి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మాలవారు కాదు, పూర్తి మాలవారు కాదు, మాలదాసరి. కాకపోతే మాలవారిని ఓన్ చేసుకునేలా మాల అంటారు. ఆయన మాలదాసరి. ఇక వివేక్ వెంకటస్వామి ఫక్తు మాల పూర్తి స్థాయి మాల ఆయన. అయితే వివేక్ వెంకటస్వామికి ఇచ్చే బదులు ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వండి. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి ఇక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు. దామోదర రాజనరసింహ గారు మాదిగ వారు కాదు, మాదిగ ఉపకులమైన. కాబట్టి మాదిగ వారికి ఇక్కడ ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. ఇంకొకటి మంచి ఆలోచన చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. వాకిటి శ్రీహరి చాలా పెద్ద కులము, ముదిరాజు కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ ప్రపోజల్ పెట్టింది. మరి ఇది ఇస్తారా ఇవ్వరా చూడాలి. ఇక మైనార్టీ కోటలో షబ్బీర్ అలీ పేరును కూడా ఇక్కడ ప్రపోజల్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇది చాలా సామాజిక వర్గాల వారిగా ఒక మంచి ఆలోచన చేసింది. ఇక్కడ ఇంతవరకు నిజామాబాద్ నుండి మంత్రి లేడట, నిజామాబాద్కి ఇంకా మంత్రియే లేడట.
ఈ 6 నెలల నుండి ఒక్క మంత్రి కూడా లేడు నిజామాబాద్. అంత గొప్ప పరిపాలన సాగిస్తాను కాంగ్రెస్ పార్టీ. అయితే అక్కడ మంత్రి లేడు కాబట్టి అక్కడ కూడా ఒక రెడ్డికే మంత్రి పదవి ఇస్తాను చూడండి. ఒక బీసీకో ఒక ఎస్సీకో ఎస్టీకో ఇస్తలేరు, ఒక రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఇస్తుంది. అక్కడ ప్రపోజల్ అది ఇస్తాంది అని కాదు, ప్రపోజల్ పెట్టింది. ఇక నల్గొండలో మాత్రం సామాజిక వర్గాల వారిగా కొంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ అక్కడ 2 రెడ్లు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఈ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 2 రెడ్లే. అయితే ఇప్పుడు ఏం చేస్తాను, ఎస్టీ సామాజిక వర్గం నుండి అక్కడ బాలు నాయక్కి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా హైకమాండ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక దాంతో పాటు ఈ మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీకి ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. షబ్బీర్ అలీకి మైనార్టీ కోటాలో ఇస్తే షబ్బీర్ అలీ నిజామాబాద్ వైపు నుండే పోటీ చేసింది గతంలో. కాబట్టి ఇది ఈ సామాజిక వర్గాల వారిగా ఇది ఈసారి బాగానే ఉన్నది. ఈ 4 ఇవ్వబోయే 4 మంత్రి పదవుల్లో కేబినెట్ విస్తారంలో 4 మంత్రి పదవుల్లో ఒకటి మైనార్టీకి ఇస్తాను, ఒకటి ఎస్టీకి ఇస్తాను, ఒకటి రెడ్డికి, ఇంకొకటి మళ్ళీ ఎస్సీకి. అంటే దాదాపుగా ఇవే కావచ్చు. ఇక ఎందుకంటే పేపర్ ఇది రాసుకొచ్చింది కాబట్టి ఇవే కావచ్చు. ఇక వివేక్ వెంకట స్వామికి సంబంధించి గతంలో ఈయన రేవంత్ రెడ్డి తోటి ఒక ఒప్పందం పెట్టుకున్నాడట. ఈ యొక్క ఫలాని దగ్గర ఎక్కడో భూమి రాసిస్తా అని ఒప్పందం పెట్టుకున్నాడట. మరి ఆ మాట అన్నందుకే నా మీద ఒక కేసు పెట్టిండు, సైబర్ క్రైమ్లో కేసు పెట్టిండు, నా పేరును బదనం చేస్తావా అని. ఇదే పేపర్లో రాసుకతే చెప్పిన నేను అంతే. కాబట్టి ఇప్పుడు సామాజిక వర్గాల వారిగా కేబినెట్ వ్యక్తులపై అయితే ఉత్కంఠ ఉన్నది. ఇదైతే చాలా బాగానే ఉన్నది. ఇక్కడ రెడ్డిని తీసేయాలి, ఈ రెడ్డిని తీసేసి ఇంకొక ఎస్సీకి ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఇప్పటికే ఎక్కువ అయిపోయారు కేబినెట్లో రెడ్డిలు చాలామంది అయిపోయారు ఆల్రెడీ. ఇంకా మీకెందుకు, మీరు ఉన్నదే 4 లక్షల మంది, మీకు ఇచ్చుకుంటా పోతే మీ ప్రాధాన్యత పెంచుకుంటా పోతే ఎట్లా? కాబట్టి ఇక్కడ తగ్గించి ఎస్సీ బీసీ ఎస్టీలకు అందరికీ సమప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఈ మొత్తానికి ఇట్లున్నది ఇది.